హాయ్, ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఫ్రమ్ సీజన్ 3 పార్ట్ 8. మీరు ఇంతవరకు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ముందు పార్ట్స్ ని ఇంకా చూడకపోయి ఉంటే ముందుగా ఆ వీడియోస్ ని చూసి తర్వాత ఈ వీడియోని చూడండి. అప్పుడే కథలో ఏం జరుగుతుంది, నేను మీకు ఏం చెప్తున్నానో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేస్తేనే వీడియో ఎక్కువ మందికి చూపిస్తుంది. అందుకే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి వీడియో స్టార్ట్ చేద్దాం. స్టార్టింగ్ లోనే బాయిడ్ ఇంకా ఫాతిమా కనిపిస్తారు. ఇంతకు ముందే ఫాతిమా టేలీ అనే లేడీని పొడిచి చంపేసింది కాబట్టి తను అక్కడే ఉంటే మిగతా వాళ్ళు తనని ఏదైనా చేస్తారని బాయిడ్ ఫాతిమాని తీసుకొని అడవిలో ఉన్న ఒక ఇంటి దగ్గరికి వచ్చి అక్కడే తనని ఉంచి అంటాడు, నువ్వు ఇక్కడే ఉండాలి ఇక నుంచి అని. మళ్ళీ బాయిడ్, ఇప్పుడు నాకు చెప్పు, నీలో ఏం జరుగుతుంది, నీకు ఏం అనిపిస్తుంది అంటాడు. అప్పుడు ఫాతిమా తన గురించి చెప్తుంది. నాకు బాగా ఆకలి వేస్తుంది, అందుకే నేను పళ్ళని తినడం కోసం లోపలికి వెళ్ళాను. అక్కడ మొత్తం పాడైపోయిన వాటిని పడేశారు. నేను వెంటనే వాటిని తినడానికి వెళ్తూ ఉంటే నా వెనుకనే టేలీ వచ్చి నన్ను ఆపడానికి ట్రై చేసింది, కానీ నేను అస్సలు వినలేదు. ఆలోపే నాకు ఏమైందో నాకే అర్థం కాలేదు. సడన్ గా తనని పొడిచి చంపేశాను. నేనైతే తనని చంపేశాను, కానీ ఎందుకు చంపేశానో అస్సలు నాకు ఏమీ అర్థం కావడం లేదు అంటుంది. అప్పుడే బాయుడు తనకి ఆ మంత్రించిన రాయి ఇస్తూ, ఈ రాయిని ఇక్కడే పెట్టుకొని నువ్వు ఇక్కడే ఉండాలి, బయటికి మాత్రం అస్సలు వెళ్ళకు. నువ్వు భయపడకుండా ఉంటే మార్నింగ్ అవ్వగానే నేను మళ్ళీ ఇక్కడికి వస్తాను అంటాడు. నీకోసం నేను ఫుడ్ కూడా తీసుకువచ్చాను అంటాడు. కానీ ఫాతిమా మాత్రం నేను ఈ ఫుడ్ ని అస్సలు తినను అంటుంది. అప్పుడు బాయుడు నెమ్మదిగా అంతా నార్మల్ అవుతుంది. నువ్వు ఏం భయపడకుండా ఇక్కడే ఉండు. నేను ఇప్పుడు మళ్ళీ టౌన్ లోకి వెళ్ళి అక్కడ ఉన్న అందరిని కంట్రోల్ చేయాలి, తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తాను అని చెప్పి అక్కడి నుంచి బాయిడ్ వెళ్ళిపోతాడు. తర్వాత డెబెతా వాళ్ళు కనిపిస్తారు. వీళ్ళందరూ ఇప్పుడు అడవిలో నుంచి టౌన్ లోకి వస్తారు. అలా లోపలికి వచ్చి తను మందు తాగడానికి వెళ్తూ ఉంటే అప్పుడే తనకి అనిపిస్తుంది, ఇక్కడ నేను కాకుండా ఇంకెవరో ఉన్నారు అని. అంతలో హెన్రీ అక్కడికి వస్తాడు. తనని చూడగానే జేడ్, అసలు నువ్వెవరు అంటాడు. దానికి హెన్రీ, నేను విక్టర్ వాళ్ళ నాన్నని, నాకు ఇప్పుడు తాగడానికి మందు కావాలి అంటాడు. వెంటనే జేడ్ తనకు ఒక మందు బాటిల్ ని ఇస్తాడు. అప్పుడే హెన్రీ, నువ్వు కూడా నాతో పాటు తాగుతావా అంటాడు. కానీ జేడ్ మాత్రం తనతో తాగడు. తర్వాత కాలనీ హౌస్ లో ఉన్న కొంతమందికి తెలుస్తుంది షెడ్ లోపల టేలీ చనిపోయింది అని. ఇక్కడే ఎల్సన్ కూడా ఉంటాడు. తన దగ్గర ఉన్న కెమెరాలోంచి ఒక ఫోటో వస్తుంది. ఆ ఫోటోలో ఏదైతే ఉందో దాన్ని తర్వాత తను చేయాల్సి ఉంటుంది. తర్వాత జూలీ కనిపిస్తుంది. తను రెండల్ దగ్గరికి వస్తుంది. ఇప్పుడు వీళ్ళు అడవిలో నుంచి తిరిగి టౌన్ లోకి వచ్చి ఉంటారు. అలా తను రూమ్ లో ఉన్నప్పుడు జూలీ తన దగ్గరికి వెళ్లి తనకి థ్యాంక్స్ చెప్తుంది. నువ్వు నన్ను అడవిలో నుంచి తిరిగి ఇంటికి తీసుకువచ్చినందుకు అంటుంది. అప్పుడే జూలీ, క్రిస్టీ వాళ్ళు ఎక్కడున్నారు అంటుంది. దానికి రెండల్, వాళ్ళు బయటికి వెళ్లారు అంటాడు. అప్పుడే జూలీ, మనం తిరిగి మళ్ళీ అడవిలో ఉన్న అదే ప్లేస్ కి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాకే మన ఇద్దరికి సేమ్ ఫీల్ వచ్చింది, అంటే ఆ ప్లేస్ కి మనకి ఏదో కనెక్షన్ ఉంది, అక్కడికి వెళ్తేనే అదేంటో మనకి తెలుస్తుంది అంటుంది. కానీ రెండల్ మాత్రం, నేను అస్సలు రాను, అక్కడికి వస్తే అక్కడ మనకి హెల్ప్ చేయడానికి ఏది ఉండదు, ప్రమాదం ఎదురైతే మనం చావాల్సిందే అంటాడు. దాంతో జూలీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత బాయిడ్ ఇంకా ఆలిస్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే బాయిడ్ అంటాడు, నువ్వు నేను ఫాతిమా ఇంతకు ముందు ఒక ప్లేస్ కి వెళ్ళామని చెప్పు, అలా అయితేనే అందరూ నమ్ముతారు అంటాడు. కానీ ఆలిస్ మాత్రం, ఎందుకు, అందరికి మనం నిజమే చెప్పొచ్చు కదా అంటాడు. కానీ బాయిడ్ మాత్రం, అలా చెప్తే మన మాటల్ని ఎవ్వరు నమ్మరు, తను అనుకోకుండా టేలీని చంపింది అనుకోరు, తనకి ఏదో ప్రాబ్లం వచ్చింది అందుకే టేలీని చంపింది, ఇక్కడ ఉన్న వాళ్ళకు కూడా ప్రమాదం వస్తుంది అనుకుంటారు, అందుకే ఎవ్వరికి నిజం చెప్పకూడదు అంటాడు. కానీ ఆలిస్ మాత్రం, ఎవరికో ఒకరికి నిజం చెప్తే మనకి ఏదైనా హెల్ప్ చేస్తారు కదా అంటాడు. అయినా బాయిడ్, మనం అర్థం చేసుకున్నంత ఇక్కడ ఎవ్వరు అర్థం చేసుకోరు, ఎందుకంటే అందరూ ఈ ప్లేస్ కు వచ్చాక వాళ్ళ స్వార్థం కోసమే బతుకుతున్నారు అంటాడు. దాంతో ఆలిస్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత బాయిడ్ టేలీ ఎక్కడైతే చనిపోయిందో అక్కడికి వస్తాడు. ఆల్రెడీ అక్కడ ఆ లేడీ పోలీస్ ఆఫీసర్ ఉంటుంది. అలా అందరూ తను ఎలా చనిపోయిందని ఆలోచిస్తూ ఉంటారు. బాయిడ్ కి మాత్రం నిజం తెలుసు, కానీ ఎవ్వరికి చెప్పడు. అప్పుడే అకోస్టా అనే పోలీస్ ఆఫీసర్ అనుకుంటుంది తనని రాత్రి ఆ మాన్స్టర్సే చంపేసి ఉంటాయి అని. కానీ అంత అర్ధరాత్రి ఈ టేలీ ఇక్కడికెందుకు వచ్చింది అనుకుంటుంది. అప్పుడు బాయిడ్, మనం ముందుగా ఇక్కడ ఉన్న అందరిని ఎంక్వైరీ చేయాలి, అప్పుడే నిజం తెలుస్తుంది అంటాడు. దానికి అకోస్టా, అంటే ఇక నుంచి మన ఇద్దరం కలిసి పని చేయబోతున్నావా అంటుంది. దానికి బాయిడ్ అవును అంటాడు. తర్వాత డోనా అక్కడికి వచ్చి చనిపోయిన టేలీపై క్లాత్ ని కప్పి
బాయిడ్ వాళ్ళతో అంటుంది, ఈ పని చేసింది సారానే అయి ఉంటుంది, ఎందుకంటే ఇంతకు ముందు సారా ఒకరిని చంపేసింది కదా అంటుంది. ఒకసారి మనం తన దగ్గరికి వెళ్లి గట్టిగా అడగాలి అంటుంది. కానీ బాయిడ్ మాత్రం మనకి నిజం తెలియకుండా తన మీద ఇంత పెద్ద నేరాన్ని మోపకూడదు అంటాడు. కానీ డోనాకి మాత్రం పూర్తిగా సారా మీదనే అనుమానం ఉంటుంది. దాంతో బాయిడ్ డోనాతో అంటాడు, నువ్వు ఒక పని చేయి, సారాని పోలీస్ స్టేషన్ కి తీసుకురా, అక్కడే మనం ఇద్దరం కలిసి తనని ఎంక్వైరీ చేద్దాం అంటాడు. అప్పుడే విక్టర్ ఆ జెస్పర్ అనే బొమ్మతో మాట్లాడడానికి ట్రై చేస్తాడు. ఇక్కడే సారా కూడా ఉంటుంది. విక్టర్ ఎంత ట్రై చేసినా సరే ఆ బొమ్మ మాట్లాడకపోవడంతో తనకి చాలా కోపం వస్తుంది. గట్టిగా అరుస్తూ ఉంటాడు. దాంతో సారా, ఇది ఒక బొమ్మ, నువ్వు అనుకున్నట్టు ఇది అస్సలు మాట్లాడలేదు, నీ ప్రశ్నలకి సమాధానం ఇవ్వలేదు అంటుంది. కానీ విక్టర్ మాత్రం తన మాట అస్సలు వినడు. చాలా కోపంగా అరుస్తూ ఉంటాడు. సారా తనని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుంది. తర్వాత డెబెతా కనిపిస్తుంది. తను కిచెన్ లో ఉన్నప్పుడు అప్పుడే జిన్ తన దగ్గరికి వస్తాడు. ఇప్పుడు వీళ్ళ మధ్య కొంచెం దూరం పెరిగి ఉంటుంది, ఎందుకంటే జిన్ కి నచ్చని పని డెబెతా చేస్తుంది కాబట్టి. అప్పుడే జిన్ అక్కడికి వచ్చి అక్కడ ఉన్న టెలిఫోన్ ని చూపిస్తూ, ఈ ఫోన్ కనెక్షన్ ని నేనే తీసేశాను, ఎందుకంటే నువ్వు ఇక్కడ నుంచి కనిపించకుండా వెళ్ళినప్పుడు ఈ ఫోన్ కి ఎవరో కాల్ చేశారు, చనిపోయిన మన కొడుకు థామస్ లా మాట్లాడుతూ మన గురించి అన్ని విషయాలు చెప్తున్నారు, అంటే ఎవరికో మన గురించి పూర్తిగా తెలుసన్నమాట అంటాడు. అలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే డోర్ సౌండ్ అవుతుంది. అలా డెబెతా వెళ్లి డోర్ ని ఓపెన్ చేస్తే అక్కడ సారా ఉంటుంది. సారా డెబెతాతో అంటుంది, ఇప్పుడు విక్టర్ చాలా కోపంగా గట్టిగా అరుస్తున్నాడు, ఒకే మాటని పదే పదే అంటున్నాడు, ఇక్కడికి డెబెతాని తీసుకురామని, అందుకే నేను నీ దగ్గరికి వచ్చాను, నువ్వు వెంటనే విక్టర్ దగ్గరికి రావాలి అంటుంది. కానీ జిన్ మాత్రం తను వెళ్ళడానికి ఒప్పుకోడు. అయినా సరే డెబెతా తన మాట వినకుండా అక్కడి నుంచి విక్టర్ దగ్గరికి బయలుదేరుతుంది. తర్వాత ఎల్సన్ కనిపిస్తాడు. తను క్రిస్టీ హాస్పిటల్ దగ్గరికి వచ్చి ఎవ్వరు లేని టైంలో అక్కడ ఉన్న ఒక ట్యూబ్ ని తీసుకుంటాడు. ఈ ట్యూబ్ సహాయంతో బ్లడ్ ని తీస్తారు. కానీ ఎవరి బ్లడ్ ని తను తీయబోతున్నాడో అనేది మనం ముందు తెలుసుకుందాం. తర్వాత సారా డెబెతాని తీసుకొని విక్టర్ దగ్గరికి వస్తుంది. సారాని చూడగానే విక్టర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అలా ఆ బొమ్మ జెస్పర్ ని తీసుకువచ్చి డెబెతాకి ఇచ్చి తనతో అంటాడు, ఈ బొమ్మ నీ దగ్గర ఉంటేనే కరెక్ట్ గా మాట్లాడుతుంది, ఇది అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్తుంది అంటాడు. కానీ డెబెతా మాత్రం ఈ బొమ్మ ఎలా సమాధానం చెప్తుంది అంటుంది. అయినా సరే విక్టర్ అస్సలు వినకుండా, దీనికే ఇక్కడ జరుగుతున్న అన్ని విషయాల గురించి మొత్తం తెలుసు, ఇది మాట్లాడితేనే మనకు సమాధానాలు దొరుకుతాయి అంటాడు. అప్పుడే డెబెతా, నీకు డ్రాయింగ్ వేయడం అంటే ఇష్టమా అంటుంది. దానికి విక్టర్, నాకు డ్రాయింగ్ వేయడం రాదు అంటాడు. అప్పుడు డెబెతా తను కూల్ చేస్తూ, నువ్వు ఈ బొమ్మ గురించి చెప్తున్నావు కదా, దీని పేరు ఏంటి అంటుంది. దానికి విక్టర్, దాని పేరు జెస్పర్ అంటాడు. అప్పుడు డెబెతా, అయితే జెస్పర్ గురించి అన్ని విషయాలు నాకు చెప్పు అంటుంది. అలా విక్టర్ జెస్పర్ గురించి చెప్పడం స్టార్ట్ చేస్తాడు. నేను ఇంతకు ముందు ఒకసారి ఈ జెస్పర్ మాట్లాడుతుంటే విన్నాను. దీని ఓనర్ క్రిస్టఫర్ జెస్పర్ ఇద్దరు మాట్లాడుకుంటే నా కళ్ళతో నేను చూశాను, అందుకే ఇప్పుడు ఇది నాతో మాట్లాడాలి అంటాడు. తర్వాత జూలీ ఇంట్లోకి వస్తుంది. తను ఇంట్లోకి రాగానే వాళ్ళ నాన్న జిన్ అక్కడి నుంచి బయటికి వెళ్తూ తనతో అంటాడు, నేను బయటికి వెళ్తున్నాను, కొంతసేపట్లోనే తిరిగి వస్తాను, నేను వచ్చే వరకు నీ తమ్ముడు ఈతన్ని జాగ్రత్తగా చూసుకో అంటాడు. దాంతో జూలీ వాళ్ళ తమ్ముడు ఈతన్ దగ్గరికి వస్తుంది. ఈతన్ చాలా డల్లుగా కూర్చొని ఉంటాడు. అందుకే జూలీ తనతో అంటుంది, నేను ఒక ప్లేస్ కి తీసుకువెళ్తాను, ఆ ప్లేస్ నీకు బాగా నచ్చుతుంది, నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావు అంటుంది. తర్వాత హెన్రీ కనిపిస్తాడు. తను ఇంకా జేడ్ తో కూర్చొనే మందు తాగుతూ ఉంటాడు. అప్పుడే జేడ్ తో అంటాడు, నా భార్య మిరిండాకి ఈ ప్లేస్ గురించి ముందు నుంచే కలలు వచ్చేయి అంటాడు. దానికి జేడ్, నేను కూడా విన్నాను, నీ భార్యకి ముందు నుంచే తెలుసంట కదా అంటాడు. అలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే జిన్ అక్కడికి వచ్చి జేడ్ పై కోపడతాడు, నువ్వు నా భార్యకి దూరంగా ఉండు, నువ్వు లేనిపోనివి అన్ని చెప్పి తనకి ఇక్కడ నుంచి బయటికి వెళ్తాము అన్న ఆశలు పుట్టిస్తున్నావు, దాంతో తను చాలా డిస్టర్బ్ అవుతుంది అంటాడు. అప్పుడు జేడ్, నేను ఏమీ చేయడం లేదు, నీ పిల్లమేమన్నా చిన్న పిల్లనా, నేను ఏది చెప్తే అది వినడానికి, తనకి జరిగినవే నాతో చెప్తుంది, అయినా నేను ఇక్కడ నా కోసం ట్రై చేయడం లేదు, ఇక్కడ ఉన్న అందరికి హెల్ప్ చేయాలి అనుకుంటున్నాను అంటాడు. అయినా సరే జిన్ మాత్రం ఒకటే మాట అంటాడు, నా భార్యకి నా ఫ్యామిలీకి నువ్వు దూరంగా ఉండు అని. దానికి జేడ్, చూడు మామా, నేను నీ పెళ్ళాం దగ్గరికి వెళ్ళలేదు, తనే నా దగ్గరికి వచ్చింది, కావాలంటే ఇదంతా తనకి చెప్పి తనని దూరంగా ఉంచుకో, నా దగ్గరికి మాత్రం రాకు అని చెప్పి అక్కడి నుంచి జేడ్ వెళ్ళిపోతాడు. ఇప్పుడు జిన్ హెన్రీ ఒకే దగ్గర ఉండి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. తర్వాత అడవిలో ఉన్న ఫాతిమా కనిపిస్తుంది. అప్పుడే తన దగ్గరికి ఆలిస్ వస్తాడు. ఆలిస్ చూడగానే ఫాతిమా తనని హక్ చేసుకొని తనతో అంటుంది, నేను ఒకరిని చంపేశాను అని. కానీ ఆలిస్ మాత్రం,
నువ్వు బాధపడకు, భయపడకు, నువ్వు ఎవ్వరిని చంపలేదు అంటాడు. కానీ ఫాతిమా మాత్రం చాలా భయంగా ఉంటుంది. నాలో ఏదో ఉంది, నాకు తెలియకుండా నన్ను కంట్రోల్ చేస్తుంది అంటుంది. కానీ ఆలిస్ మాత్రం నువ్వేం భయపడకు, నీకు ఏమి అవ్వదు, నెమ్మదిగా అంతా తగ్గిపోతుంది, నీకోసం నేను బట్టలు తీసుకువచ్చాను, అవి చేంజ్ చేసుకో, నేను మళ్ళీ వస్తాను అంటాడు. తర్వాత ఎల్జన్ కనిపిస్తాడు. తను మిర్రర్ దగ్గరికి వచ్చి తను తీసుకువచ్చిన ట్యూబ్ ద్వారా తన బ్లడ్ నే తీస్తూ బాటిల్స్ లో నింపుతూ ఉంటాడు. అప్పుడే తన కెమెరాలో ఇంకో ఫోటో బయటికి వస్తుంది. అంటే ఈ ఫోటోలో ఉన్న దాని ప్రకారం తను తర్వాత చేయబోతున్నాడు అన్నమాట. తర్వాత హెన్రీ జిన్ కనిపిస్తారు. హెన్రీ జిన్ తో అంటాడు, నువ్వు నీ భార్య చేస్తున్న పనిని ఆపకుండా తను ఏది చేయాలనుకుంటే అది చేయనివ్వు. నిన్ను చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్టు ఉంది. నా భార్య కూడా ఇలాగే నీ భార్యలాగే ఇక్కడ జరుగుతున్న అన్ని విషయాల గురించి చెప్పేది, చేస్తూ ఉండేది. కానీ నేను తనని ఆపేవాణ్ణి. నువ్వు నీ ఫ్యామిలీని కాపాడడం కోసం ఇదంతా చేస్తున్నావు అనుకుంటున్నావు, కానీ నువ్వు భయంతో ఉన్నావు. నీ ఫ్యామిలీ అంటే నీకు ప్రేమ కాబట్టి వాళ్ళకి ఏదైనా అవుతుందేమని నువ్వు భయపడుతున్నావు. కానీ ఆ భయాన్ని వదిలి తను చేస్తున్న దాన్ని ఎంకరేజ్ చెయ్యి అంటాడు. దాంతో జిన్ హెన్రీ దగ్గర వచ్చి కూర్చుంటాడు. అలా ఇద్దరు మాట్లాడుకుంటూ డ్రింక్ చేస్తూ ఉంటారు. తర్వాత జూలీ కనిపిస్తుంది. తను ఈథన్ ని తీసుకొని అడవిలో ఉన్న ఆ ప్లేస్ కి వస్తుంది. ఇంతకు ముందు రెండల్ తో పాటు వచ్చింది కదా ఆ ప్లేస్ వస్తుంది. ఆ ప్లేస్ కు వచ్చాక ఈథన్ తో అంటుంది, నేను నీకు ఒక సీక్రెట్ చెప్తాను, ఇంకెవ్వరికి చెప్పకు. ఎప్పుడు నా చెవుల్లో ఒక వాయిస్ వినిపిస్తూ ఉండేది కదా, ఆ వాయిస్ ఈ ప్లేస్ కి రాగానే ఆగిపోయింది. ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది అంటుంది. కానీ ఒక్క విషయం నాకు అర్థం కావడం లేదు, ఇది నా మంచికా చెడుకా అని. అందుకే నిన్ను ఇక్కడికి తీసుకువచ్చాను. నువ్వు చెప్పు, నేను లోపలికి వెళ్ళొచ్చా లేదా అంటుంది. దానికి ఈథన్, నీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చెయ్యి, నీకు లోపలికి వెళ్ళాలనిపిస్తే వెళ్ళు అంటాడు. దాంతో జూలీ ఈథన్ ని తీసుకొని అలా ముందుకు వెళ్తుంది. తను ముందుకు వెళ్ళగానే ఇంకో ప్లేస్ కి టెలిపోర్ట్ అవుతుంది. అక్కడ ఒక్కదే లోపలికి రాగానే లోపల రెండల్, మేరియల్ ఇద్దరు బంధించి కనిపిస్తారు. దాంతో తనకి ఏమీ అర్థం కాక గట్టిగా అరుస్తూ ఉంటుంది. నిజానికి తను అడవిలోనే కింద పడిపోయి ఉంటుంది. తనని లేపడం కోసం ఈథన్ చాలా ట్రై చేస్తుంటాడు. బయట అయితే జూలీ పడిపోయి ఉంటుంది, కానీ తన సోల్ మాత్రం ఇంకో ప్లేస్ లో ట్రావెల్ అయి ఉంటుంది. ఆ ప్లేస్ లో అందరూ బందీగా ఉంటారు. అలాగే మార్టిన్ అనే వ్యక్తి కూడా అక్కడ బందీగా కనిపిస్తాడు. పక్కన ఉన్న గొయ్యిలో లోపల బాయుడు కూడా బందీగా కనిపిస్తాడు. వెంటనే బాయుడ్ ని కాపాడడం కోసం అక్కడ ఉన్న తాడిని లోపలికి వేస్తుంది. దాంతో పక్కన ఉన్న మార్టిన్ జూలీతో అంటాడు, నువ్వు ఇక నుంచి వెళ్ళిపో, నువ్వు వచ్చిన పని అయిపోయింది అంటాడు. అలా జూలీ అక్కడి నుంచి పారిపోతూ ఉంటుంది. కానీ ఇది ఒక సీక్రెట్ ప్లేస్ కాబట్టి ఇక నుంచి ఎలా బయటికి వెళ్లాలో తనకి ఏ దారి కనిపించదు. అలాగే జూలీకి అక్కడ చాలా మంది వాయిస్లు కూడా వినిపిస్తాయి. వాళ్ళ అమ్మ డెబెతా వాయిస్ కూడా వినిపిస్తుంది. తర్వాత మనకి డెబెతా కనిపిస్తుంది. తను విక్టర్ తో కూర్చొని తనతో అంటుంది, నువ్వు ఏ రోజు జస్పర్ మాట్లాడుతుంటే చూసావో ఆ రోజు నువ్వు ఎక్కడున్నావు అంటుంది. అప్పుడు విక్టర్ ఆ రోజు జరిగింది మొత్తం చెప్తూ ఉంటాడు. ఆ రోజు నేను నా సిస్టర్ తో కలిసి హైడ్ అండ్ సీక్ గేమ్ ఆడుతున్నాను. నేను దాక్కోవడం కోసం ఒక బేస్మెంట్ లోపలికి వెళ్ళాను అని ఆ ప్లేస్ గురించి మొత్తం గుర్తు చేసుకుంటూ ఉంటాడు. తర్వాత ఆ పోలీస్ ఆఫీసర్ కాలనీ హౌస్ లో ఉన్న అందరినీ టేలీని ఎవరు చంపారో అని ఎంక్వైరీ చేస్తూ ఉంటుంది. అప్పుడే ఒక వ్యక్తి అకోస్టాతో అంటాడు, నువ్వు ఇదంతా మమ్మల్ని ఎందుకు అడుగుతున్నావు? నిజానికి సారానే టేలీని చంపేసి ఉంటుంది. తను ఇంతకు ముందే ఒకరిని చంపేసింది. నువ్వు కావాలంటే తనని తీసుకువెళ్లి ఎంక్వైరీ చెయ్యి అంటాడు. దాంతో అకోస్టా పక్కన ఉన్న కేన్ ని అడుగుతుంది, తను చెప్పేది నిజమేనా అని. దానికి కేన్ కూడా నిజమే అంటాడు. దాంతో కోస్టా, అయితే మనం వెంటనే తనని వెళ్లి ఎంక్వైరీ చేయాలి అని ఇద్దరు కలిసి సారా కోసం బయలుదేరతారు. అలా వీళ్ళు వెళ్తూ ఉన్నప్పుడే అడవిలో నుంచి పరిగెట్టుకుంటూ వస్తున్న ఈథన్ కనిపిస్తాడు. వెంటనే కేన్ వెళ్లి ఏం జరిగిందని అడిగితే అప్పుడు ఈథన్, జూలీ కింద పడిపోయింది, తనకి హెల్ప్ చేయాలి, వెంటనే రండి అంటాడు. అలా కేన్, అకోస్టా ఇద్దరు కలిసి అడవిలో పడి ఉన్న జూలీ దగ్గరికి వస్తారు. జూలీ ఇంకా ఆ భయంకరమైన కలల్లోనే ఇరుక్కుపోయి ఉంటుంది. కానీ కేన్, అకోస్టా ఇద్దరు కలిసి ఎలాగోలా చేసి తనని మళ్ళీ నార్మల్ గా చేస్తారు. తర్వాత ఏలిస్ ఇంకా బాయిడ్ ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. ఏలిస్ ఏమో నేను కూడా ఫాతిమా దగ్గరే ఉంటాను అంటాడు. కానీ బాయిడ్ మాత్రం తన పరిస్థితి ఇప్పుడు బాగలేదు, తను ఒకరిని చంపేసింది, నువ్వు ఇప్పుడు అక్కడికి వెళ్ళడం చాలా డేంజర్ అంటాడు. అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే డోనా అక్కడికి వస్తుంది. అలా డోనా వాళ్ళతో అంటుంది, మీరిద్దరు ఎందుకు గొడవ పడుతున్నారు, అసలు ఏం జరిగిందో నాకు నిజం చెప్పండి అంటుంది. దాంతో బాయిడ్ నిజం చెప్తాడు, టేలీని చంపింది ఫాతిమానే అని. అప్పుడు డోనా, నేను అస్సలు నమ్మలేకపోతున్నాను అంటుంది. దానికి బాయిడ్, కదా నువ్వే నమ్మలేకపోతున్నావు అంటే ఇక్కడ ఉన్న ఎవ్వరు నమ్మలేరు,
అందుకే మేము అబద్ధం చెప్తున్నాము అంటాడు. కానీ డోనా మాత్రం ఇలా చెప్తే అస్సలు పనవ్వదు, అందరికి నిజమే చెప్పాలి అంటుంది. అప్పుడే డోనా, నువ్వు ఎక్కడైతే ఫాతిమాని దాచిపెట్టావో అక్కడ నుంచి అందరి ముందుకు తీసుకువచ్చి నువ్వు నిజాన్ని చెప్పు అంటుంది. కానీ బాయిడ్ మాత్రం నిజం చెప్పడానికి ఒప్పుకోడు. దాంతో డోనా, నువ్వు నిజం చెప్పకపోతే నేను నిజం చెప్తాను అందరికి అంటుంది. తర్వాత విక్టర్ సారాని డెబేతాని తీసుకొని ఒక బేస్మెంట్ లోపలికి వస్తాడు. అప్పుడే విక్టర్, నేను ఈ టన్నల్ లోనే దాక్కోవడానికి వచ్చాను, అదే టైంలో ఈ జెస్పర్ అనే బొమ్మను చూశాను, ఇక్కడే క్రిస్టఫర్ కూడా ఉన్నాడు, తను ఆ బొమ్మ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, అదంతా నా కళ్ళతో నేను చూశాను. అప్పుడే డెబెతా తనకి ఏ సమాధానాలు చెప్తుంది ఈ బొమ్మ అంటుంది. దానికి విక్టర్, ఆ బొమ్మ కాదు మాట్లాడేది, ఆ బొమ్మ పక్కనే వైట్ షర్ట్ వేసుకున్న ఒక కుర్రాడు ఉన్నాడు, ఆ కుర్రాడు మొత్తం సమాధానాలు ఆ బొమ్మ ద్వారా క్రిస్టఫర్ కి చెప్తున్నాడు అంటాడు. అలా ఈ ప్లేస్ కి రాగానే విక్టర్ కి అన్ని విషయాలు గుర్తుకు వస్తూ ఉంటాయి. ఆ కుర్రాడు ఆ రోజు ఒక మాట కూడా అన్నాడు, అదేంటంటే ఈ పిల్లలకి రాత్రే జన్మిస్తారు, రాత్రే చనిపోతారు అన్నాడు. ఆ వైట్ డ్రెస్ వేసుకున్న కుర్రాడు క్రిస్టఫర్ కి ఇంకో విషయం కూడా చెప్పాడు, నువ్వే ఆ చిన్న చిన్న పిల్లల్ని కాపాడాలి, అందుకే ఆ చెట్టు దగ్గరికి వెళ్ళు అని గట్టి గట్టిగా అరుస్తున్నాడు. అలా ఈ విషయాలన్నీ గుర్తు చేసుకుంటూ విక్టర్ కూడా కొంచెం పిచ్చి పట్టినట్టు అవుతూ ఉంటాడు. తర్వాత ఎల్చన్ కనిపిస్తాడు. తన దగ్గర ఉన్న ఫోటో ద్వారా తను నెక్స్ట్ టాస్క్ ని కంప్లీట్ చేయడం కోసం ఒక ప్లేస్ కి వస్తాడు. తను వచ్చింది ఏ ప్లేస్ అంటే ఫాతిమాని ఎక్కడైతే దాచిపెట్టారో అక్కడికి వస్తాడు. అలా ఎల్చన్ ఫాతిమాని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత బాయిడ్ ఇంకా ఏలిస్ కనిపిస్తారు. ఏలిస్ కూడా ఫాతిమా దగ్గర ఉండడం కోసం బ్యాగ్ ని మొత్తం సర్దుకొని అడవిలోకి వస్తూ ఉంటాడు. అప్పుడే బాయిడ్ తనతో అంటాడు, నువ్వు ఫాతిమాని జాగ్రత్తగా చూసుకోవాలి అని. అప్పుడే ఫాతిమా ఉన్న రూమ్ డోర్ ఓపెన్ గా కనిపిస్తుంది. వెంటనే పరిగెట్టుకుంటూ లోపల చూస్తే ఫాతిమా వాళ్ళకి కనిపించదు. తర్వాత ఎల్చన్ కనిపిస్తాడు. తను ఫాతిమాని తీసుకొని ఎక్కడైతే తను బేస్మెంట్ లోపలికి వెళ్ళాడో ఆ బేస్మెంట్ దగ్గరికి తనని తీసుకొని వస్తాడు. అలా ఇద్దరు బేస్మెంట్ లోపలికి వెళ్తారు. నిజానికి ఎల్చన్ ఈ ప్లేస్ లో ఏలిస్ నీ కోసం వెయిట్ చేస్తున్నాడు అని చెప్పి ఫాతిమాని తీసుకువచ్చి ఉంటాడు. లోపలికి వచ్చాక ఫాతిమాకి అనిపిస్తుంది ఇక్కడ ఎవ్వరూ లేరు అని, అందుకే తను వెనక్కి వెళ్ళాలి అనుకుంటుంది. కానీ ఎల్చన్ మాత్రం తను వెళ్ళడానికి ఒప్పుకోడు. నీ కడుపులో ఒక బేబీ ఉంది, ఆ బేబీ నిన్ను ఇక్కడే ఉండమని చెప్తుంది, నువ్వు బయటికి వెళ్తే తనకి ప్రమాదం, అందుకే నువ్వు ఇక్కడే ఉండాలి అంటాడు. కానీ ఫాతిమా మాత్రం వినకుండా బయటికి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. అప్పుడే ఎల్చన్ బలవంతంగా తనని తీసుకువచ్చి రూమ్ లో బంధిస్తాడు. ఇక తర్వాత ఫాతిమాకి ఏమైంది, ఎల్చన్ తనని ఇక్కడెందుకు బంధించాడు అనేది మనం ముందు ముందు తెలుసుకుందాం. అలా ఈ పార్ట్ ముగుస్తుంది. మరి ఈ పార్ట్ మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.